మాదిగల అభివృద్ధి వైఎస్ఆర్ పార్టీ గెలుపుతోనే సాధ్యమని తుని నియోజకవర్గ మాదిగ అభివృద్ధి సేవా సంఘం అధ్యక్షులు తొమ్మండ్రి రమేష్ మాదిగ మరియు పట్టణ అధ్యక్షులు కాకడ శివ మాదిగలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మాయమాటలు నమ్మొద్దు అని మందకృష్ణ మాదిగ కురుక్షేత్ర సభను అడ్డుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది అని, చంద్రబాబుకు దళితుల మధ్య తగాదాలు పెట్టడమే తప్ప దళితులను అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. అదేవిధంగా మంత్రి దాడిశెట్టి రాజా ప్రజల నుండి ఎన్నుకోబడిన నాయకుడని, దళిత వర్గాలకు ఏ ఆపద వచ్చినా ముందుండి ఆదుకుంటారని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ గెలుపుకు నియోజకవర్గంలో దళితులంతా కలిసికట్టుగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజాను, ఎంపీగా చలమశెట్టి సునీల్ను గెలిపించాలి అని కోరారు. తద్వారా 27 పథకాలను ఆపేశారని సోదరులు మాట్లాడుతున్నారు. 27 పథకాల ద్వారా కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరేది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల అన్ని సామాజిక వర్గాలు లబ్ధి పొందుతున్నారన్న విషయం గమనించాలన్నారు. అలాగే మంత్రి దాడిశెట్టి రాజా అందరివాడని, ఆయన గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని దళితవాడ పంచాయతీలు మేనిఫెస్టోలో చేర్చినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బుండ్రాసపు ప్రేమ్ కుమార్, ప్రసన్నబాబు, తొమ్మండి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు ఎవరికి ఏ సీట్ ఇచ్చారో అని చెప్పి ఓన్లీ ఆ సీట్ల వివరాలు కూడా మాదిగలతో అసెంబ్లీలో చదివించినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మాదిగలు ఆదుకుంటాం, రిజర్వేషన్లు చేస్తామని బొల్లు మాటలు చెప్పిన ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేదు ఇప్పటి వరకు కూడా. అదేవిధంగా మాదిగలకి న్యాయం చేసి 50% సీట్లు కూడా ఎస్సీలకి కేటాయించినటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదేవిధంగా ఏపీలో మాదిగలందరూ మందకృష్ణ మాట విని మాదిగలందరూ కూడా వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అది మీరు చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామాన్ని, ఆ మీటింగ్ని, ఆ యొక్క సభను అడ్డుకున్నదే టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంది ఈరోజు ఏపీలో పెట్టకుండా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా అలాంటి విషయాలు మాత్రం ఎప్పుడూ చేయలేదు. మాదిగలు అన్ని విధాలుగా అండగా ఉన్నారు. అదేవిధంగా మాదిగల అభివృద్ధి కూడా జరగడానికి కారణం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మాదిగలు అడుగుపడిన వర్గాల కింద ఉండకుండా వాళ్ళకి సబ్సిడీల మీద కానీ, తర్వాత అక్కడ ఇచ్చినటువంటి పథకాల మీద అభివృద్ధి చెంది చదువుకునే వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కార్యక్రమాలు కానీ అన్ని విధాలుగా కూడా పథకాలు కూడా ఏర్పాటు చేసింది మన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో మన అన్న దాడిశెట్టి రాజా గారు రేపు కనీసం 35,000 ఓట్ల మెజార్టీతో ఈజీగా గెలుస్తారు. అదేవిధంగా కూడా మూడు నియోజకవర్గాల్లో, ప్రతి మండలంలో, మన నియోజకవర్గం 3 మండలాల్లో కూడా ప్రతి మాదిగపేట కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి మాదిగలందరూ చైతన్యవంతం చేసి మన ఓటు రాజా గారికి, అలాగే ఎంపీ ఓటు కూడా ఎమ్మెల్యే మన సునీల్ గారికి కూడా వేసి మన రాజా గారిని, మన ఎంపీ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాజాగారు చేసిన అభివృద్ధి నియోజకవర్గంలో చెప్పడానికి అందరికీ తెలుసు. అయినా సరే మేము మళ్ళీ చెప్తున్నాం. కానీ వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా మంచి స్పందన ఉంది. రాజాగారికే తప్పకుండా ఓటేస్తామని కూడా మాకు మాట ఇవ్వడం జరుగుతుంది. మాదిగలందరూ, మాదిగ సోదరులారా, ఇదే నేను చెప్పింది. ఎవరో ఏ గవర్నమెంట్ ఏదో వస్తుంది చేస్తుందని కాదు. ప్రస్తుతానికి మన దాడిశెట్టి రాజా గారు చేసిన మన మాదిగల కోసం ఏ అన్యాయం జరిగినా సరే ఆయన ముందుండి రాజాగారు మాకు ఇది కావాలని చెప్పేసి అంటే రాజాగారు మా ఇచ్చిన మాట తప్పకుండా అన్ని నెరవేర్చే మనిషి. కాబట్టి మీరందరూ మాదిగలందరూ గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత కూడా మాదిగలు అభివృద్ధి చెందారు. ఫైనాన్షియల్గా కూడా మంచి సహాయం చేసింది మన వైసీపీ ప్రభుత్వం. మన జగన్ గారు కూడా మన రేపు వచ్చి మేనిఫెస్టోలో కూడా మంచి పథకాలు పెట్టి అవి కూడా మీకు వివరిస్తాం. మంచి పథకాలు పెట్టి కింద నుంచి ఉన్నటువంటి నిరుపేదల్ని ఉన్నత స్థితికి తీసుకురావడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా మాదిగలందరూ ఏకమై, దయచేసి మాదిగలు 3 మండలాల్లో మాదిగలందరూ ఏకమై రేపు రాబోయే వైసీపీకే ఓటేసి మన రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము పాటుపడుతున్నాం. దయచేసి మీరు అందరూ కూడా ఇదే మాట మీద నిలబడండి. మాదిగలందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి నియోజకవర్గ స్థాయిలో 3 మండలాల్లో మాదిగలు ఏకం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని, మన దాడిశెట్టి రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మన మాదిగలో ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మాట్లాడుతున్నాను. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ ఎందుకు ఇచ్చామంటే, మా ఎస్సీ సోదరులు ఎక్కడున్నా సరే మన జగనన్నకి, దాడిశెట్టి రాజా గారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మేము దళిత వాడలన్నీ తిరుగుతున్నామండి. మన జగన్ గారు కూడా దళిత వాడ పంచాయతీ చేస్తారని చెప్పేసి మాట ఇచ్చారు మనకి. కానీ ఎంతో సంతోషంగా ఉంది మాకు.
మనకు ఎక్కడున్నా సరే మన దళిత వాళ్ళన్నీ మనకు బాగుపడతాయని చెప్పేసి మేము ఎంతో నమ్ముతున్నాము. ఇక్కడ మన దాశరథి రాజా గారు అతను జగనన్న చెప్పిన పథకాలు ఎలాగైతే వస్తున్నాయో అలాగే అందరికీ కూడా అందేలాగా చాలా సక్రమంగా చేస్తున్నారని ప్రతిదీ కూడా మాకు ఎంతో దళితులకి వచ్చిన పథకాలను బట్టి మన జగనన్న పెట్టిన పథకాలు మాకన్నా అందరికీ అంది ఎంతో లబ్ధి పొందుతున్నాం. మేము ఎస్సీలందరూ కూడా ప్రతి ఎస్సీలు కూడా ఇక్కడ దాశరథి రాజా గారిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అదే కాదండి, ఎన్నో పథకాలు లబ్ధి పొందాం మేము. గత ప్రభుత్వంలో టీడీపీ అవ్వచ్చు, లేదా ఇంకో పార్టీ కాంగ్రెస్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, దళితులకు వచ్చి మాత్రం సగం వచ్చి నాయకులు చేసేవారు. ఇప్పుడు జగనన్న పెట్టింది డైరెక్టర్గా ఎవరి అకౌంట్లో వాళ్ళకే పడతాయి తప్పించి ఒకరి కాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు చేయి సాసి అవసరం లేకుండా జగనన్న ప్రభుత్వం కరెక్ట్గా చేస్తుందండి. తర్వాత ఇక్కడ రాజా గారు కూడా ఎంతో సక్రమంగా మా దళితులను కూడా ఎంతో గౌరవించి అత్యధికమైన పదవుల్లో కూర్చోబెట్టి మమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తున్నారండి. మాకు ఈ ప్రభుత్వం నచ్చి ఈ టీడీపీ పార్టీలోంచి మేము రావడం జరిగి మేము వైఎస్ఆర్సీపీలోకి వచ్చామండి. మాకు ఎంతో నచ్చిందని పరిపాలన సాధిస్తుంది. రాజా గారి నాయకత్వం వద్దల్లాలి, రాజా గారి నాయకత్వం వద్దల్లాలి, జై దాశరథి రాజా, రాజన్న నాయకత్వం.